What is that overcoming? ఏంటి విజయవంతము? So after we are born again, this conflict begins. చూడండి, తిరిగి జన్మించిన తర్వాత ఈ పోరాటం మొదలవుతుంది. We will be in the spiritual warfare. ఆత్మీయ పోరాటంలో ఉంటాం. The devil and its angels, they try to hinder us in our spiritual progress, not to go to the church, not to exercise the spiritual principles like reading the word, praying, attending the fellowship and all these things. అపవాది మనల్ని దేవుని మందిరానికి వెళ్లకుండా చేస్తాడు, ప్రార్థించకుండా, దేవుని వాక్యాన్ని చదువుకోకుండా, దాన్ని ధ్యానించకుండా, పాటించకుండా చేస్తాడు. When I was 21 years old, 21 or 22, I completed my graduation. నాకు 21 సంవత్సరాల్లో నా పట్టా ముగించాను. Then I got a job in one school. ఆ తర్వాత నాకు స్కూల్లో ఉద్యోగం. I worked for 1 month there. ఒక నెల పనిచేశాను. And later I was taken to other job. ఆ తర్వాత ఇంకొక ఉద్యోగంలోకి వెళ్ళాను. They said it is a permanent job, you can work there, it is a factory. కాబట్టి అక్కడ వాళ్ళు అన్నారు, ఇది ఇక నీకు పర్మనెంట్ ఉద్యోగంగా ఉంటుంది. It is a good experience. అది మంచి అనుభవం. If you have this experience as a chemist, you can get a very nice future will be there. నువ్వు కెమిస్ట్ గా ఈ పని నువ్వు గానా చేసావనంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. So I went there. నేను అక్కడ వెళ్ళాను. But Sunday was working. అయితే ఆదివారం పని చేయాల్సి వచ్చింది. Being a son of a God servant, brought up in the house of God, I never, even if you are having fever also, sometimes we won't sleep all the time. We go and sit in the worship, isn't it? చూడు, దైవ సేవకుడు కుమారుడుగా నేను దేవుని ఇంట్లో పెంచబడ్డాను కనుక కొన్నిసార్లు జ్వరం వస్తే కూడా నిద్రపోయేవాళ్ళం కాదు, వెళ్ళి మందిరంలో కూర్చోవాల్సి వచ్చేది. And this job says, Sunday is working, Monday is a holiday. కాబట్టి ఈ ఉద్యోగంలో ఆదివారం పని చేయాలి, సోమవారం సెలవు. So first Sunday in that week I went to the job, but I was not happy. కాబట్టి మొదటి ఆదివారం ఉద్యోగానికి వెళ్ళాను కానీ అంత సంతోషం లేదు. But some missing feeling was there. ఏదో పోగొట్టుకుంటున్నట్టుగా అనిపించింది. I don't say I was a very deep spiritual person. ఏదో ఆత్మీయంగా చాలా లోతైన వ్యక్తిని ఏం చెప్పను. I don't even say I was such a great prayerful person. అంత ప్రార్థనాపరుణ్ణి కూడా ఏం చెప్పలేదు. But this started creating a kind of doubt in my heart. Is it the right thing for me to continue in this job? ఈ ఉద్యోగంలో కొనసాగడం అనేది సరైనదేనా అన్నటువంటి అనుమానం అనేది నాలో ఎక్కువగా కలుగు. So after that first Sunday, ఆ మొదటి ఆదివారం తర్వాత, so by the time I came home it was already 7:30. నేను ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయింది. Just even though I was not having any patience, just washed my face and went to Hebron, sat in the evening meeting. కాబట్టి ఓపిక లేకపోయినా ముఖం కడుక్కొని హెబ్రోన్కి వెళ్ళి సాయంకాల కూడికలో కూర్చున్నా. Monday was a holiday. సోమవారం సెలవు. So I was just praying little bit. నేను ప్రార్థన చేసుకుంటా. And I was thinking about this. నేను ఈ విషయం ఆలోచిస్తా. Satan was telling, సైతాన్ అంటున్నాడు, see, you need a job. Your father told you to do job. మీ నాన్నగారు నువ్వు ఉద్యోగం చేయాలని చెప్పాడు, నీకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది. You don't disobey to your father, no? మీ నాన్నకి అవిధేయత చూపకూడదు కదా. So you work. కనుక పని చేయి, కంటిన్యూ ఇన్ దిస్ జాబ్, ఈ జాబ్ లో కొనసాగు. బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ టెల్లింగ్, అయితే దేవుని ఆత్మ అంటున్నాడు, నో సండే యు కాంట్ ఫోర్ఫిట్ ద వర్షిప్. కాబట్టి ఆదివారం ఆరాధన నువ్వు పోగొట్టుకోకూడదు. సో విత్ దట్ కాన్ఫ్లిక్ట్, ఆ పోరాటంలో, వెన్ ఎవర్ ఐ రిమెంబర్ అబౌట్ దిస్ ఇష్యూ, ఐ టెల్ లార్డ్ హెల్ప్ మీ, యూ ఓన్లీ కెన్ హెల్ప్ మీ. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా కూడా ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభా నువ్వు నాకు సహాయపడు, నువ్వే చేయాలి ఏదైనా. ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, నో వన్ కెన్ హెల్ప్ మీ. నువ్వు సహాయపడకపోతే ఎవరు సహాయపడతారు? ఐ డిడ్ంట్ kneel down and prayed hours together, no. నేను వెళ్ళి గంటల కొద్దీ ప్రార్థన చేశానని చెప్పను. బట్ మై హార్ట్ వాస్ క్రైయింగ్. నా హృదయం ఆ రీతిగా ప్రార్థిస్తుంది. Even though I was traveling, even though I was going for the work, but I was not happy. My heart was crying. నేను ప్రయాణిస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు నా హృదయంలో ఈ సంతోషం లేదు. One side I need a job, ఒకప్పుడు నాకు ఉద్యోగం అవసరం, and other side I cannot forfeit Sunday. ఇంకా మరొక వైపు ఆదివారం పోగొట్టుకోలేదు. And I started praying to the Lord. నేను ప్రభువుకు ప్రార్థిస్తూ వచ్చాను, Lord, if it is thy will, ప్రభువా నీ చిత్తమైతే get me a job. నాకు ఉద్యోగం, so that Sunday is a holiday. ఆదివారము సెలవు ఉండేటట్టుగా. Within 3 weeks, 3 వారాల్లో I was taken to the school where I worked 17 years. కాబట్టి ఇంకొక స్కూల్కి తీసుకొని పోబడ్డాను. అక్కడ 17 సంవత్సరాలు. It is a reputed school. చాలా ఖ్యాతిగాంచిన స్కూల్. Not only Sunday holiday, ఆదివారం సెలవే కాకుండా, so many holidays we get. మాకు చాలా చాలా సెలవులు. Summer 50 days holidays.
కాబట్టి సమ్మర్ వచ్చిందంటే 50 రోజులు సెలవు. September, October, 10 days holidays. సెప్టెంబర్ అక్టోబర్లో 10 రోజులు సెలవు. This Christmas season, 11, 12 days holidays. ఇక్కడ క్రిస్మస్ సీజన్ వస్తే 10-11 Oh, దినాలు. what a wonderful blessing it is. ఎంత అద్భుతమైన. So what I'm trying to tell you is, ఏం చెప్పగలుగుతున్నా, overcoming means it is not that you are doing a great victories you are getting. No. కాబట్టి విజయవంతులుగా ఉండడం అంటే గొప్ప గొప్ప వాటిని మనం సాధించడం అని It కాదు. is our faith which you have in Jesus Christ. యేసు ప్రభునందు మనం ఉంచే విశ్వాసం. It is our Lord who is in us. ఇంకా మనలో ఉన్నటువంటి మన ప్రభు He himself will help us to overcome every situation. ప్రతి పరిస్థితిని అధిగమించడానికి ఆయన మనకు సహాయపడగలరు. Why? ఎందుకు? See, same 1 John, it is written like this. చూడండి, మొదటి యోహన్ పత్రికలోని మాట రాయబడింది. Chapter 3 and verse 8. 3వ అధ్యాయం 8వ వచనం. Why did Lord Jesus Christ came into this world? ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు? Not only to give the salvation and build the church. కాబట్టి ఏదో మనకు రక్షణ ఇచ్చే సంఘాన్ని కట్టడం మాత్రమే కాదు. See, it is some wonderful thing is written about destroying the works of the devil. 3:8. 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు, కనుక పాపం చేయవారు